వర్షాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా విశాఖలో యువత పోరులో భారీ సంఖ్యలో పాల్గొన్నారు యువత, విద్యార్థులు, నిరుద్యోగులు. జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు వైఎస్ఆర్సీపీ నేతల ఆధ్వర్యంలో నిరుద్యోగులు, విద్యార్థులు, యువత భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ వృత్తి, ఉద్యోగాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు యువత. దీనిపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు యువత పోరు కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన యువ నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి విశాఖ వైఎస్ఆర్సీపీ పార్లమెంటు పరిశీలకుడు కదిరి బాబురావు ఉన్నారు. సార్ చెప్పండి సార్, పెద్ద ఎత్తున వర్షం పడుతుంది, అయినప్పటికీ కూడా ఎంత పెద్ద సంఖ్యలోని అన్ని వర్గాల ప్రజలు తరలి వచ్చారంటే ఏ విధంగా చూస్తారు? ముఖ్యంగా యువతకు కానీ నిరుద్యోగులకు కానీ చంద్రబాబు నాయుడు ఎటువంటి మోసం చేశారని మీరు అనుకుంటున్నారు? నిరుద్యోగ వృత్తి ఇస్తారని ఇప్పుడు అధికారంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి వచ్చే ముందు మేము నిరుద్యోగ వృత్తి ప్రతి ఒక్కరికి కూడా 3,000 లెక్కన ఇస్తారని చెప్పారు. 3,000 అనేది కాదు కదా, ఒక సంవత్సర కాలం అయింది ఇప్పటికే. ఒక్కొక్కరికి నిరుద్యోగ వృత్తి 12 నెలలు 36,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. అటువంటి నిరుద్యోగ వృత్తి ఈ రోజు కూడా ఒక్క పైసా కూడా చెల్లించకుండా మామూలుగా మాటలు చెప్పేసి నిరుద్యోగ వృత్తి కళ్ళబొల్లి మాటలు చెప్పేసి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు. ఉద్యోగం లేదు, నిరుద్యోగ వృత్తి లేదు. ఎన్నో లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే 1 లక్షల మంది కూడా చేయాలి ఇప్పటి వరకు కూడా. ఎన్నిక ఏదైనా సరే నిరుద్యోగులు కానీ యువత కానీ మోసపోవడం జరుగుతుంది. అంటే చంద్రబాబు మోసాన్ని ఏ విధంగా చూస్తారా? ఆయనకి మోసం అనేది అలవాటుగా మారింది అనుకుంటున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులను మోసం చేయడంతో పాటు వారికి ఇస్తాననే విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఈ రాష్ట్రంలోని 20 లక్షల మంది నిరుద్యోగ యువకులకు కల్పిస్తానన్న ఉద్యోగాలు కానీ, నిరుద్యోగ భృతి కానీ ఏ కార్యక్రమాన్ని కూడా అమలు చేయకుండా కేవలం నిర్లక్ష్య ధోరణితో ఆ రోజు ఎన్నికల్లో ఓట్ల కోసం, సీట్ల కోసం అధికారం చేపట్టడమే లక్ష్యంగా అమలు కాని అబద్ధ హామీలతో చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో ఉన్న యువతందరినీ కూడా పెద్ద ఎత్తున మోసం చేయడం జరిగింది. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అమ్మఒడి పథకానికి తల్లి వందనంతో మార్పు చేసి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000 అమలు చేస్తానని ఆ మాట తప్పితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము చేసిన వెన్నుపోటు దినం ద్వారా చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైలు పడిగిట్టి ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా ఏదో రకంగా ఏదో పథకాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న పోరాటం చేయబట్టే ఈరోజు తల్లికి వందనం ద్వారా ఆ తల్లిలందరూ కూడా లబ్ధి చేకూరడం జరిగింది. ఈరోజు మా యొక్క ఉద్దేశం కూడా ఈ యువత పోరు ద్వారా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇస్తారన్నో వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా బకాయి ఉన్న 3,900 కోట్లు మొదటి సంవత్సరం కానీ, రెండో సంవత్సరం 3,900 కోట్లు కలిపి 7,209 కోట్ల రూపాయల నిధులకు సంబంధించి కేవలం బడ్జెట్లో 2,600 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టడం జరిగింది. వీటన్నిటినీ ప్రశ్నించడంతో పాటు ముఖ్యంగా ప్రతి జనవరి నెలలోనూ కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పిన లోకేష్ ఈరోజు తన ఉద్యోగం, తన సంపాదన చూసుకుంటున్నాడు తప్ప ఏ రోజు కూడా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత గురించి పట్టించుకున్న పాపానికి పోలేదు. కాబట్టి మా యొక్క లక్ష్యం, మా ధ్యేయం ఈ రాష్ట్రంలో ఉన్న యువకులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేసి వారందరికీ కూడా న్యాయం జరిపేయాలని మా అందరి లక్ష్యం.